నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల పైన ప్రజానాయకులు వ్యతిరేకిస్తా ఉన్నారు. మనతోని రమా మేల్కోటి గారు అయితే ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాము. మేడం, ఏదైతే ఈ 400 ఎకరాలలో ఒక అరణ్య ఘోష వినిపిస్తా ఉంది. ప్రజలకు అందరికీ వినిపిస్తా ఉంది. ప్రభుత్వాలకి ఎందుకు వినిపించట్లేదు అంటే ఏం చెప్తారు? ప్రభుత్వాలకు వినిపించదు అని అంటే అది ఏం పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వాలు కూడా ప్రజా గొంతులు వినరు, చాలా తక్కువ. విని చేసేవాళ్ళు, తమ పబ్లిక్ పాలసీ మార్చుకునే వాళ్ళు తక్కువ. రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకే కోవకు చెందినవి. అదే ఫ్రేమ్వర్క్, ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ అంతా నియోలిబరల్, క్యాపిటలిస్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే అసమానతలకు దారి తీసేటువంటి పాలసీలే. అంచేత ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ప్రజలు కనుక ఉద్యమిస్తే వెంటనే హింస, పోలీసులు వెంటనే వచ్చేస్తారు. ఈ పోలీస్ రిప్రెషన్ అనేది మానాలి. ఇది ఐ కండెమ్ ఇట్ కంప్లీట్లీ. ఎవరిపైన కూడా పోలీస్ ఈ దమనకాండ అనేది మానేయాలి. విద్యార్థుల పైన, అందులో విద్యార్థులు చేస్తున్న ఉద్యమం చాలా సమంజసమైనటువంటి ఉద్యమమే. దాన్ని మనం అర్థం చేసుకోకుండా, ప్రభుత్వం అర్థం చేసుకోకుండా చెవు పూర్తి వినిపించనట్టుగా ప్రవర్తించడం అనేది ఖండించదగ్గది. తప్పనిసరిగా అందరము ఖండించాలి. రెండోది ఏంటంటే ఈ భూమి పైన ఉన్న సమస్య చట్టానికి సంబంధించింది కాదు. ఇట్స్ నాట్ ఎ లీగల్ ఇష్యూ, ఇట్స్ అ మారల్ ఇష్యూ. ఏంచేతంటే ఇది ఆ భూమి అనేది ఎవరికి చెందిందని కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్, అక్కడ ఉన్నటువంటి అంత ఎన్వైరన్మెంట్ను చాలా అనుకూలమైనటువంటిది, చాలా చక్కని ప్రదేశం అది. అన్నీ కూడా ఉన్నటువంటి ఆ దీంట్లో వన్యప్రాణులు, చెట్లు అన్నీ కూడా చాలా రిచ్, డైవర్స్ ఫారెస్ట్ అది. అటువంటి దాన్ని పూర్తిగా నాశనం చేసి ఏదో చేస్తాం, మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం అనడం అది సరి అయింది. మీరు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటే విద్యకు సంబంధించింది కట్టండి, మెడికల్ కాలేజ్ కట్టండి, విద్యకు సంబంధించింది కట్టండి. పర్యావరణాన్ని రక్షిస్తుంది, అక్కడ ఉన్నటువంటి చెరువులు వీటన్నిటినీ రక్షిస్తుంది. మీరు చెయ్యాలనుకుంటే. కానీ అవేవీ కాకుండా ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మీరు చెయ్యండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అంటే అది చాలా తెలివిలేని పని. నన్ను అడిగితే చాలా తెలివిలేని పని. ఇంకోటి, ఒక రకంగా అసమానతలకు దారి తీయడము అనైతికం. అది నాకు ముఖ్యమైనది. ఇది చట్టానికి సంబంధించింది కాదు. ఇది నైతికతకు, రాజ్యానికి సంబంధించినటువంటిది. ప్రజా సంక్షేమం అంటే ప్రభుత్వం తప్పకుండా ప్రజలను అడిగి ఏం కావాలి అని. ఇప్పుడు ఆక్యుపేషన్ ఈజ్ ఓనర్షిప్ అని అంటే ఇది చట్ట ప్రకారంగా మాది అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని కాదు. మరి అదే సూత్రం కనుక గుడిసెలు వేసుకొని పేదవాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళని పీకేయలేదా మీరు? ఇది ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళ గుడిసెలు పీకేయలేదా? మరి ఇటువంటివి కూడా నా దృష్టిలో సరిగేది. మనం అడగాల్సింది రాజ్యాంగము, ప్రజల హక్కులు, వీటిని కాపాడాల్సిన ప్రభుత్వం. వాటిని ప్రభుత్వమే నాశనం చేస్తుంటే అడగాలి, తప్పకుండా ఉద్యమాలు రావాలి. ఇంకొకటి మేడము, ఇక్కడ ఎవ్వరు కూడా ఇక్కడ విద్యార్థుల లేకుంటే ఒక యూనివర్సిటీ ప్రాబ్లంగా ఫేస్ చేయట్లేదు. ఇక్కడ రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ అంటారు, అటు బీజేపీ అంటారు. ఈ రాజకీయ కుట్ర నేను అదే అన్నాను కదా ఇంతకుముందు. బీఆర్ఎస్ కి అది కాదు. బీఆర్ఎస్ కూడా ఇదే చేస్తుంది, బీజేపీ కూడా ఇదే చేస్తుంది. వాళ్లకు పెద్ద తేడా లేదు. రాజకీయ ప్రవర్తన ఒకటి ఏంటంటే నా దృష్టిలో పెద్ద సమస్య. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దాని సూత్రాలు ఏంటి, సంస్థలు ఎట్లా నడిపించాలి, ప్రజాస్వామ్య సంస్థలు అనేవి మనం ఏర్పరచుకున్నాం, వాటిని ఎట్లా నడపాలి అనేది విషయంలో వీళ్ళందరికీ కూడా ఎవరికి పెద్ద అవగాహన లేదేమో. ఉన్నా కూడా ఆ విధంగా చెయ్యరు. ఎంచేతంటే వర్గ పోరాటాలు, కుల పోరాటాలు జరుగుతున్నాయి. ఎంచేతంటే అన్ని రకాలుగా అసమానతలు ఉన్నాయి. లింగ వివక్ష, కుల వివక్ష, అన్నీ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు పెద్ద ఏం చేస్తున్నాయి? వాటిని ఏం ప్రశ్నించలేరు. ఎందుకంటే చాలా మటుకు ప్రభుత్వాలు అంబానీ, అదానీ అలాంటి ట్రాన్స్నేషనల్ క్యాపిటల్ గుప్పిట్లో ఉన్నాయి. అందుకే వీళ్ళకి అధికారం కూడా ఉంటుంది. మా ఇష్టం వస్తే ఇస్తాం, లేకుంటే లేదు. కానీ వీళ్ళ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా నియోలిబరల్ ఐడియాలజీ.
అంచేత ఇప్పుడు జరుగుతున్నది కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను అదే అన్నాను. ఇవన్నీ కూడా ఒకే రకంగా నడుస్తుంటా ఇట్లనే చేస్తూ ఉంటారు. అందుకే ప్రజా ఉద్యమాలు తప్పనిసరిగా వస్తాయి, రావాలి కూడా. వచ్చి ప్రభుత్వం మార్చగలిగితే సంతోషం. మేడం, ఏదైతే ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో 400 ఎకరాలని అభివృద్ధి పేరు మీద అలా ధ్వంసం చేయడాన్ని ఎలా చూస్తా ఉన్నారు మీ వర్గం అంతా? నేను అంటే నా వైపు నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక పాజిటివ్ ప్రతిపాదన అండి. ఎందుకనంటే వారు ఏం చెబుతున్నారు, ఇంతకుముందు గవర్నమెంట్లు, తర్వాత ఇంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా తప్పులు జరిగిపోయాయి, అప్పటి నుంచే వచ్చిందని అంటున్నారు కదా. ఆయనకి ఇప్పుడు ఇది మంచి అవకాశం. ఇది మొత్తానికి 2300 ఎకరాలు యూనివర్సిటీకే కేటాయించారు. సో ఆ 2300 ఎకరాల్లోని ఈ 400 ఎకరాలు ఉంది. ఈ 400 ఎకరాల బదులు తీసుకుని గవర్నమెంట్ ఇంకొక చోట 400 ఎకరాలు ఇచ్చింది. నేనేమంటానంటే ఇప్పుడు అధికారికంగా బదలాయింపులు అయితే జరగలేదు, మొత్తం 2300 ఎకరాలకి జరగలేదు. నేనేమంటున్నానంటే ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు కస్టోడియన్గా ఇంతకాలం ఉండి దాన్ని కాపాడింది కాబట్టి ఈ 400 ఎకరాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు వదిలేసి మీరు ఏదైతే దీనికి బదులుగా ఇచ్చారో అక్కడే డెవలప్మెంట్కి వెళ్ళండి అనేది నా ప్రతిపాదన అండి. సో దాని మూలంగా అది యూనివర్సిటీకి ఫైనల్గా యూనివర్సిటీకి చెందుతుందా లేకపోతే లీగల్గా చెందొచ్చు స్టేట్ గవర్నమెంట్కి. కానీ నేనేమంటున్నానంటే దీనికి బదులు అన్నారు కదా, ఇంకో చోట ఇచ్చారు కదా, అక్కడే డెవలప్మెంట్కి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. మళ్ళీ ఒకవేళ మరి తిరిగి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తే అయిపోతుంది, యథావిధిగా ఉంటే అయిపోతుంది. ఆ 400 ఎకరాల్లో ఆ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైతే దీనికి బదులుగా చూపించిందో ఆ 400 ఎకరాల్లో డెవలప్మెంట్కి వెళ్తే బాగుంటుంది. తర్వాత యూనివర్సిటీకి ఫైనల్గా ఇది చెందినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్కే వచ్చినా లీగల్ దీని ప్రకారం రెవెన్యూ పరంగా దాన్ని అలాగే ఉంచాలండి. ఇలాంటి డెవలప్మెంట్కి వెళ్లకుండా దాన్ని అలాగే కొనసాగించాలి. ఒక పార్క్ లాగానో లేకపోతే దేనిలాగానో చేయాలి. న్యాయంగా అయితే అది యూనివర్సిటీకి చెందాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మేడం, అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ సమస్య ఉంది, విద్యార్థులకు సంబంధించిన సమస్య ఉంది, మెయిన్ క్యాంపస్ సంబంధించిన ఇష్యూ ఉంది. కానీ దాన్ని కూడా పొలిటికల్ పరంగా అంటే ఇటు బీఆర్ఎస్ పైన రుద్దవడం, అటు బీజేపీ పైన రుద్దడము, అంటే గతంలో ఉన్న సీఎంల పైన ఎలిగేషన్స్ వేయడము, ఇవి ఎలా చూస్తా ఉన్నారు? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం ఇదే. అది దాన్ని ఇప్పుడు కొత్తగా మనం చూడట్లేదు. అంతకుముందు గవర్నమెంట్ల గురించి మాట్లాడారు. ఇప్పుడు వారు ఏదైతే చెప్తున్నారో అది మొదటి నుంచి జరిగిన దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత టీడీపీ ఉంది, తర్వాత టీఆర్ఎస్ ఉంది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. సో ఈ పార్టీలన్నీ ఒకటే కాబట్టి అది కొత్తగా ఈయన ఒక్కడే అంటున్నాడు అనేది ఏం లేదు. నిజంగా ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం వాళ్ళకి అలవాటు. పరిపాటి రాజకీయాల్లో అది చాలా కామన్. అసలు మనం అంతకంటే భిన్నంగా ఆశించడం కూడా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మహాలక్ష్మి అని పథకాలు తీసుకొని వచ్చి మహాలక్ష్ములను లాగా చూస్తా ఉన్నాము, మహిళలని వాళ్ళకి గౌరవ వేతనం కూడా డబ్బులు ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, కొన్ని పథకాలు తీసుకొని వస్తుంది. కానీ నిన్న చూస్తే మహిళల పైన లాఠీ చార్జీలు చూస్తా ఉన్నాం. ఇవి ఎలా చూస్తా ఉన్నారు? అంటే పథకాలు గురించి చెప్పడం వేరు. జనరల్గా ఏ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ మానవ హక్కుల్ని కాపాడాల్సిన ఉంటుంది. ఏ పార్టీ గవర్నమెంట్లో ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా చేసాల్సింది. అంటే అందరూ అలాగే చెప్తారు, కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా జరుగుతుందా లేదా అనేది అది వేరే విషయం. సో మనం ఇక్కడ దీన్ని మనం క్లబ్ చేయొద్దు. ఎందుకంటే స్టూడెంట్స్ అందరినీ కొట్టారు, అందులో ఆడపిల్లలు అనే విచక్షణ కూడా లేకుండా కొట్టారు. దాన్ని మాత్రం ఖండించాలి. సో మనం దీన్ని వేరే పెద్ద కాంటెక్స్ట్తో మనం లింక్ చేయొద్దు. మహిళల మీద లేకపోతే గర్ల్ స్టూడెంట్స్ మీద ఏదైతే విచక్షణారహితంగా ఏదైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో, దాడులు జరుగుతున్నాయో దాన్ని ఖండించాలి. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, దీన్నైనా సరే. థ్యాంక్ యూ.